హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నారంటే ఎగ్జామ్ ప్రెజర్‌లో ఉన్నట్టే. ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది స్టూడెంట్స్ సేమ్ ఫీలింగ్‌లో ఉన్నారు. మార్క్స్ వస్తాయా? పాస్ అవుతామా? ఫ్యూచర్ ఏంటి? లిసన్ కేర్‌ఫుల్లీ. యూ ఆర్ నాట్ వీక్. యూ ఆర్ జస్ట్ టైర్డ్. నైట్ అంతా బుక్స్ ఓపెన్ చేసి కూర్చుంటాం. కానీ మైండ్ వర్క్ అవ్వదు. ఫోన్ తీసుకుని రీల్స్ చూస్తాం. తర్వాత గిల్ట్, పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్, టీచర్స్ ప్రెజర్, సొసైటీ కంపారిజన్. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఎగ్జామ్స్ టెస్ట్ యువర్ ప్రిపరేషన్, నాట్ యువర్ వాల్యూ. రియాలిటీ చెక్లోకి వస్తే నిజం చెప్పాలంటే లాస్ట్ మినిట్ మ్యాజిక్ లేదు, బట్ స్మార్ట్ స్టడీ ఉంది. టాపర్స్ కూడా జీనియసెస్ కాదు. దే జస్ట్ ఫాలో క్లియర్ ప్లాన్, డైలీ కన్సిస్టెన్సీ, ప్రాపర్ విజన్. ఇప్పుడు మెయిన్ పాయింట్ చెప్తున్నా, ఫాలో దిస్ సింపుల్ మెథడ్. నెంబర్ 1, 2 అవర్స్ డీప్ ఫోకస్, 6 అవర్స్ టెన్షన్. ఈ రెండిట్లో 2 అవర్స్ డీప్ ఫోకస్ అనేది చాలా ముఖ్యం. 6 అవర్స్ టెన్షన్‌లో మనం గడిచిపోయిన 2 అవర్స్ డెడికేట్ చేయండి ఫోకస్‌గా. అప్పుడు మీకు వర్క్స్ లోడ్ చాలా తగ్గుతుంది. ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క గోల్‌గా పెట్టుకొని రోజు ఒక రివిజన్ చేయండి. రైట్, ప్రాక్టీస్ అండ్ డోంట్ జస్ట్ రీడ్. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్, లాస్ట్ 7 డేస్‌లో న్యూ టాపిక్స్ ఆపేయండి. ఓన్లీ రివిజన్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. రిమెంబర్, కన్సిస్టెన్సీ, మోటివేషన్. ఈ ఎగ్జామ్ ఒక ఫేజ్ రా, లైఫ్ మొత్తం కాదు. ఫెయిల్ అయినా స్టోరీ ఎండ్ కాదు. పాస్ అయినా లైఫ్ సెటిల్ కాదు. బట్ ఎఫర్ట్స్ మాత్రం వేస్ట్ అవ్వద్దు. బిలీవ్ ఇన్ యువర్ రిజల్ట్స్. వన్ డే యూ విల్ సే, ఈ స్ట్రగుల్స్ నన్ను స్ట్రాంగ్ చేసింది. యూ కెన్ డూ దిస్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ నో వన్ థింగ్, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 4 పాయింట్స్ గురించి మళ్ళా ఇంకోసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, 2 అవర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 6 అవర్స్. అదేంటి బ్రో, 2 అవర్స్ అనేది 6 అవర్ కంటే గ్రేట్ అంటున్నావు అని అంటారేమో. కాదు, ఇక్కడ 2 అవర్స్ ఫోకస్ పెట్టి చదివితే వచ్చేంతది 6 అవర్స్ కూర్చుని టెన్షన్గా చదివితే వస్తుంది. ఎగ్జామ్ అప్పుడు కాదు, జస్ట్ మనం ట్రై చేద్దాం అని అనుకుని ఆ 2 అవర్స్ మీరు మీ ప్రాణం ఇచ్చేయండి. తర్వాత ఏదైతే అదైంది. 2 అవర్స్ మీరు చాలా జాగ్రత్తగా చదివారంటే మీ ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 1 చాప్టర్, 1 గోల్, 1 రివిజన్. ఇదేంటంటే, ఇప్పుడు మామూలుగా మనం అందరం చాలా చాలా హై వెయిటేజ్ చాప్టర్స్ అని, అయి అని, ఇయి అని చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. జస్ట్ టేక్ 1 చాప్టర్ యాజ్ 1 గోల్. ఒక్కొక్క చాప్టర్‌ని ఒక్కొక్క గోల్‌గా అనుకుని, అరే ఈరోజు ఈ 2 చాప్టర్స్ కంప్లీట్ చేస్తా, లేకపోతే నిద్రపోను. ఈ 2 చాప్టర్స్ అయిపోయినాక నేను ఫోన్ చూస్తా, నేను ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటా అని మీలో మీరే మైండ్ సెట్ చేసుకోండి. లాస్ట్ మీ చాప్టర్స్ అన్నీ అయిపోయిన తర్వాత అలా రోజుకొచ్చి ఒక చాప్టర్ లేదా 2 చాప్టర్స్ రివిజన్ చేసుకోవడానికి పెట్టుకోండి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ రైట్ అండ్ ప్రాక్టీస్. మీరు ఏదైనా చేసేటప్పుడు రైట్ అండ్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీకు మీ లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు రివైజ్. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్, లాస్ట్ 7 డేస్‌లో టాపిక్స్ ఆపేయండి. లాస్ట్ 7 డేస్ మీరు ఎంత చదివితే అంత వాటిని రివిజన్‌కి పెట్టారంటే మీరు చదివినవన్నీ మీ ఎగ్జామ్ హాల్‌లో గుర్తుంటుంది. హరీబరీగా చదివినంత మాత్రాన ఏమీ ఉండదు. ఇంకొక లాస్ట్ విషయం వచ్చేసి, ఈ ఎగ్జామ్ నీ జీవితంలో ఒక ఫేజ్ మాత్రమే, లైఫ్ మొత్తం కాదు. ఫెయిల్ అయిన స్టోరీ ఎండ్ కాదు. పాస్ అయినా లైఫ్ సెటిల్ కాదు. బట్ ఎఫర్ట్స్ మాత్రం వేస్ట్ అవ్వదు. బిలీవ్ యువర్ సెల్ఫ్. వన్ డే యూ విల్ సే దట్ ఈ స్ట్రగుల్స్ నన్ను స్ట్రాంగ్ చేసింది. యూ కెన్ డూ దిస్. చాలామంది యావరేజ్ అండ్ టాపర్స్ ఈ మాటలను నమ్మి రోజు రివైజ్ చేసుకోవటం వల్ల వాళ్ళ లైఫ్లో మిరాకిల్స్ జరిగాయని చాలా సైంటిఫికల్ స్టడీస్ చెప్తుంది. మీరు మిమ్మల్ని కాన్ఫిడెన్స్ నింపుకోండి. ప్రతిరోజు లెగిసి కొంచెం వర్క్ చేశారంటే మీ బాడీ మొత్తం యాక్టివ్గా ఉంటుంది. రోజంతా చాలా సంతోషంగా ఉంటారు. గైస్, నేను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నాను. దయచేసి నాకు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేస్తే నాకు ఇంకా మంచి ఎంసెట్ కంటెంట్ చేయాలనిపిస్తుంది. నేను ఇక నుంచి ఎంసెట్ జేఈఈ మెయిన్స్ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాను.